ఓ అట్లా తప్పించుకోవడం కోసం అన్నారా? మరి అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఆడ అసెంబ్లీలోకి రాలేక పారిపోయి పులివెందులకు వచ్చినాడు. పులివెందులకు వస్తే ఇక్కడ కౌన్సిలర్ మాకు 250 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాలా, ఎవరు ఇస్తారు, నువ్వు ఇస్తావా, నీ తమ్ముడు ఇస్తాడా, నీకు ఇంకొకరు ఇస్తారు అనేటప్పుడు బెంగళూరు పారిపోయాడు. బెంగళూరు పోతే ఆడ నుండి నేను ఎట్లుంటే ఆడున్నటువంటి అప్పులలో వచ్చి ఆడబడితే ఈ స్కామ్లు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లంతా ఆయన మీద కొంప మీద పడ్డారు. ఏంది మేమంతా ఇరుక్కునేటట్టు ఉన్నాము, మేమంతా అప్రూవర్లుగా మారిపోతామంటే ఇంకా నేను ఈ విధంగా చేస్తే నేను హిమాలయకి వెళ్ళిపోతానని చెప్పి చెప్పాడు ఆయన. అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. పోతే ఇంకొకటి ఏంటంటే క్రిస్టల్ క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, వైసీపీ ఫ్లోర్ లీడర్, యువర్ నాట్ అపోజిషన్ లీడర్, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లెటర్ రాస్తున్నారు. నాకేమైనా అర్థమే కాడు ఈయన మనిషి. ఎక్కడుంది రాజ్యాంగం, ఎక్కడుంది ప్రతిపక్ష హోదా రావాలంటే 10 శాతం సీట్లు రావాలని ఎక్కడుంది అంటే చదువుకుంటే రాజ్యాంగంలో ఉంటుంది, చదువుకుంటే లెజిస్లేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉంటుంది. ఎప్పుడైనా చదివితే కదా నువ్వు. పొటాటాకి టమాటాకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. ఒకసారి చిత్తూరు జిల్లాలో వరదలు వచ్చేసింటే ఆడికి వచ్చి టమాటా అంటే పొటాటా ఉల్లిపాయ కదా అన్నాడు. అంత గొప్ప ముఖ్యమంత్రి మీరు. ఎప్పుడైనా చదివితే కదా నీకు తెలిసేదానికి. పోనీ తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తావు, అది లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తున్నావు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు ఇయ్యాలంట, ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా. నీకు నిజంగా ఏదైనా కావాలి, ఇంకా నేను బతకలేను, కేబినెట్ హోదా లేకుండా నేను ఉండలేను అని అనుకుని ఉంటే నువ్వు అడగాల్సిన చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి అడగాలి. సార్ ఏదో బుద్ధి గడ్డి తినింది, ఏదో చేయడాని ఏదో పనులన్నీ చేసేసినాను, ఏదో నా పైన దయపెట్టి ఏదో ఒక మంత్రి పదవి ఒకటి ఇవ్వండి సార్, ఆ కేబినెట్ హోదా తట్ట బతుకుతాను సార్ అని చెప్పి అడిగితే ఆయన ఏదైనా పరిశీలించగలడు. ఇట్ ఈస్, ఎందుకంటే ఎమ్మెల్యే హోదా ఆయన మీరు ఆ పార్టీని విలీనం చేసుకుంటారా ఏంది? నేను చెప్తున్నా మాటకి. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సింపుల్ లాజికల్ క్వశ్చన్. ఇప్పుడు శ్రీనివాసరావు సార్ కూడా ఉన్నారు, ఇప్పటికే కాంగ్రెస్ లో విలీనం చేస్తారేమో అని పెద్ద వార్త. టెక్నికల్ గా నేను మాట్లాడుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా హీ కెనాట్ ఆల్సో గివ్ ఏ అపోజిషన్ రోల్ టు యూ. అపోజిషన్ స్టేటస్ నీకు ఇవ్వలేరు. నీకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వగలిగింది ప్రజలే, నిన్ను తిరస్కరించేశారు. ఇంకా లేదు, ఇంకా 5 సంవత్సరాల తర్వాత కూడా నీకు అపోజిషన్ రోల్ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు. ముఖ్యమంత్రి ఒక విషయం సార్, ఇప్పుడు ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు ఓటు వేసి ఇవ్వలేదు. మీరు కనుక దయతలిచి ఇచ్చారనుకోండి, ప్రజలు ఊరుకోరు కదా. మేము ప్రతిపక్షంలో వద్దు, మేము కూర్చోబెట్టలేదని అంటుంటే మీరు ఎలా ఒప్పుకుంటారు? ప్రవీణ్ సార్, మీరు ఒక విషయం చెప్తున్నాను. 10% ఆఫ్ సీట్స్ ఉన్న సీట్స్ లో 10% ఆఫ్ అసెంబ్లీ సీట్స్ వస్తేనే నీకు అపోజిషన్ హోదా ఇవ్వగలరు. మీరేదో ప్రోటోకాల్ ఇద్దామని అనుకున్నా ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ప్రజలు కూర్చోబెట్టారు కదా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఒప్పుకో